క్రెడిట్ మాదే అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ క్రెడిట్ పొందేటువంటి ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్కి ఏం సంబంధం అండి? బీఆర్ఎస్కి అయినా సంబంధం ఉందా? కత్తి కాదు నెత్తి కాదు వాళ్ళకి. దాని 300 రోజుల పైన 300 పైచీల రోజుల పైన ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక జేసీ ఏర్పాటు చేసుకొని ఉద్యమాలు చేశారు. నేను కూడా చేసినాను. అతి తక్కువ కాలంలో ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడం, నేను స్వయంగా రైల్వే మంత్రి గారికి, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారికి ప్రస్తావించడం, నేను స్వయంగా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసడం వాళ్ళకు సంబంధించిన సమస్య కాదు. తెలంగాణలో ఉత్తర తెలంగాణ చాలా కీలకమైంది. అతి ఎక్కువ పాపులేషన్ వచ్చేటువంటి రోడ్లు ఏమంటే ఒకటేమో నాగపూర్ రోడ్డు, మేడ్చల్ రోడ్డు, రెండవదేమో కరీంనగర్ రోడ్డు, వరంగల్ రోడ్డు. వరంగల్ రోడ్ ఆల్రెడీ ట్రైన్ రూట్ ఉంది కాబట్టి ఈ 2 రూట్లకు మెట్రో ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో స్వయంగా ప్రస్తావించడమే కాకుండా రైల్వే మంత్రి గారితో, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారితో కూడా నేను దరఖాస్తులు ఇచ్చి చెప్పి ఉన్నాను. ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఉత్తరం రాసిన దాన్ని, అంటే ఆ ఇంపార్టెన్స్ని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం. అది తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మొట్టమొదటి ప్రయారిటీ కింద మేడ్చల్, ఇవాళ తదుపరి ప్రయారిటీ కింద శామీర్పేట చేయాలని చెప్పి కోరుతున్నాను. ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కడ కూడా లేవు. యాక్చువల్గా ఇప్పుడు మేడ్చల్కి సంబంధించినటువంటి సరిపోని రోడ్ ఉన్నది. ఇంకా అక్కడ ఎక్కడ కూడా ల్యాండ్ అక్విజిషన్ సమస్య లేకుండా ఎయిర్పోర్ట్ దగ్గర 100 టన్నులు వేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎక్కడ ఆ ప్రస్తావన, ఆ సమస్య ఉత్పన్నం కాదు. అదేవిధంగా శామీర్పేటది కూడా ఇవాళ ఉన్నటువంటి 80 ఫీట్ల రోడ్ ఏదైతే ఉందో దాన్ని 120 ఫీట్లు 140 ఫీట్లు చేసుకుంటే కిందనేమో రైల్వేది లేదా రోడ్డు, పైననేమో రైల్ మెట్రో కనుక వేసుకుంటే ఈజీగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు కట్టబోయేటువంటి బ్రిడ్జ్ అవుతుందో, అప్ టు శామీర్పేట వరకు కట్టేటువంటి బ్రిడ్జ్ అవుతుందో డబుల్ డెక్కర్ బ్రిడ్జ్ కట్టుకోవాలి. ఒకటో రోడ్డు పోవాలి, ఒకటేమో రైలు పోయేటువంటి సిస్టమ్ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే దాన్ని కూడా మిలిటరీ వాళ్ళు అంగీకరించి ఆ ల్యాండ్ అంతా కూడా ఇప్పటికే ఇచ్చి దానికి సంబంధించిన డబ్బులు కూడా కట్టబోతుంది కాబట్టి డెఫినెట్ అవుతుంది. దీన్ని త్వరితగతిన పూర్తి చేయడంలో నేను ఎంపీగా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవాడిగా డెఫినెట్గా దీనికి కొంత తొందరగా తీసుకునేటువంటి ఏర్పాటు చేస్తాం. అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా తీసుకోవాలి. తప్పకుండా అవన్నీ మేము కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్కి అన్ని రకాల ఇప్పటివరకు సపోర్ట్ ఇచ్చింది, రాబోయే కాలం కూడా సపోర్ట్ చేస్తుంది. ఏరియా వయబుల్ అని చెప్పేసి మీరు 100% అయితే. ఎందుకంటే మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు మిలిటరీ ఏరియా దాటిన తర్వాత విపరీతంగా ఎక్స్పాన్షన్ స్టార్ట్ అవుతుంది. అందుకని ఫస్ట్ బాగా డెన్సిటీ ఇప్పటికే అవసరం ఉన్నటువంటిదో మేడ్చల్, రేపు ముందు బాగా ఎక్స్పాన్షన్ అయ్యేదేమో శామీర్పేట. కాబట్టి తప్పకుండా వైబుల్ అవుతుంది. చెల్లపల్లి టెర్మినల్ సంబంధించి వాయిదా పడుతూ వస్తున్నటువంటి నేపథ్యం, సో సోమవారం ఇనాగ్రేషన్ ఉంటుందని చెప్పేసి స్వయంగా ప్రధానమంత్రి గారే వర్చువల్గా దాన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. 500 కోట్ల రూపాయలతో అధునాతనమైనటువంటి రైల్వే టెర్మినల్ చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్కి ఇలా మొత్తం పార్సల్స్ కావచ్చు, మీకు ప్రయాణికులు కావచ్చు, కిక్కిరిచిపోతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ఆ టెర్మినల్ రావడం వల్ల పెద్ద రిలీఫ్ హైదరాబాద్ కాబోతుంది. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల సెటిలైట్ టౌన్షిప్స్ రావాలని కోరుకుంటాం కాబట్టి బిజినెస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఎక్స్పాన్షన్ అవుతున్న సందర్భం కాబట్టి వాస్తవంగా ఇది ఒకటే కాదు, ఇంకా ఇటువైపు కూడా షేర్లింగంపల్లి వైపు కూడా ఆనాడు కొంత ప్రతిపాదన పెట్టిండు. ఆనాడు ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి అది కాలేదు. కానీ ఇది మాత్రం చాలా గొప్ప యూస్ఫుల్ ఉండేటువంటి ఆస్కారం ఉంది. సభ ఏమైనా ఉంటుందా ఆ రోజు? కేవలం వర్చువల్ ఉంటుంది. ఎంఓఎస్ వస్తారు, మినిస్టర్ ఫర్ స్టేట్ వస్తారు, మామూలు సభనే ఉంటుంది.